ప్రజాస్వామ్యము వినాలి వినాలి వినాలి. ప్రజాస్వామ్యము నిలబడడానికి కారణం 4. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం 4 స్తంభాల మీద నిలబడి ఉంది. ఫస్ట్ ఏంటో తెలుసా? పార్లమెంటు, చట్టసభలు. దాన్ని ఏమంటారంటే లెజిస్లేటివ్ అంటారు. ఫస్ట్ స్తంభం అది. తర్వాత బాడీ అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. బాడీ అన్నమాట. పార్లమెంటు, లోక్సభ, ఎగువ సభ, దిగువ సభ, లెజిస్లేటివ్ ఫస్ట్ స్తంభం. రెండవది ఏంటి? బాడీ. మూడవది జ్యుడిషియరీ అంటారు. అంటే న్యాయ వ్యవస్థ, చట్టాలు, కోర్టులు, పోలీసు యంత్రాంగం, ఇదంతా దాంట్లోకి వస్తుంది. ఆఖరిది ప్రెస్, పత్రిక, మీడియా, ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ 4 స్తంభాలను అద్భుతంగా రచించి ఇచ్చింది రాజ్యాంగం, ద కాన్స్టిట్యూషన్. ఈ 4 ఎప్పుడు కూడా రాజ్యాంగం యొక్క అండర్లో పనిచేయాలి. ఈ 4 స్తంభాలు దేవుని సంఘానికి, విశ్వాసికి అలాగా దేవుడు ఇచ్చాడు. మన దేశంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమండి ఐ విల్ షో ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచి ఇచ్చాడు. ఇందులో చట్టం ఎలా ఉండాలి, జ్యుడిషియల్ ఎలా ఉండాలి, తర్వాత లెజిస్లేటివ్ ఎలా ఉండాలి, దాని బాడీ ఎలా ఉండాలి, మీడియా ఎలా ఉండాలో ఈ రాజ్యాంగం చెబుతుంది. బైబిలు, రాజ్యాంగం. ప్రతి క్రైస్తవుడి 2 చాలా ఇంపార్టెంట్. పరలోకం చేరి దేవుడు మనకు అనుగ్రహించే మహిమ సింహాసనం మీద కూర్చోవడానికి ఇదిగో పరిశుద్ధ లేఖనాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద కూడా ఉత్తమ పౌరులుగా మనం బ్రతకడానికి భారతదేశంలో రాజ్యాంగం. ఎందుకు ఈ మధ్య బైబిల్తో పాటు ఇది పెట్టుకొని తిరుగుతున్నాను. టైం ఉన్నప్పుడల్లా ఇందులో రిఫర్ చేసుకుంటున్నాను. ప్రతి ఇండియన్ సిటిజన్ మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మీకు కలిగి ఉండాలి. హ్యాండ్ బుక్లో ఉండండి. మీకంటూ ఓన్ రాజ్యాంగం అనేది పుస్తకం ఓన్ చేసుకోండి, చదవండి. తెలుగు రాకపోతే ఇంగ్లీష్ చదవండి, తెలుగులో కూడా ఉంది. 4 స్తంభాలు. చట్టాలు చేసే వ్యవస్థ ఉంది కదా, అదొక స్తంభం. తర్వాత దాన్ని అమలు పరిచే నాయకత్వం ఉంది, అదొక స్తంభం. వాళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి వాళ్ళ మీద ఒక న్యాయ వ్యవస్థ, ఒక స్తంభం. వీళ్ళు ముగ్గురు ఏమైనా తోక జాడిస్తే పబ్లిక్కి చెప్పడానికి మీడియా అనేది ఒక స్తంభం. ఈ 4 స్తంభాల్లోని ఫస్ట్ చాలా ముఖ్యమైనది లెజిస్లేటివ్. అక్కడ చట్టాలు చేస్తారు. రాజ్యాంగంలో ఏమైనా సవరణలు కూడా అక్కడే జరుగుతాయి. అక్కడ పాడైపోయింది అనుకోండి, న్యాయస్థానాలు అక్కడ. ఎందుకంటే న్యాయవాదులు, న్యాయాధిపతులు కూడా వీళ్ళు నియమించిన వాళ్ళు ఉంటారు. అందుకే చట్టసభల్లో ఉన్న వాళ్ళకే ఈ న్యాయాధిపతులు కూడా వత్తాసు పలుకుతున్నారు. యాక్చువల్గా వీళ్ళకి స్వతంత్ర పరిపత్తి కలిగి న్యాయ వ్యవస్థ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అమ్ముడుపోతున్నారు అన్నమాట. బెదిరించో, డబ్బులు ఇచ్చో ఏదో చేసి చట్టాలు కరెక్ట్గా అమలు కాకపోయినా ఇది ప్రశ్నించటం లేదు. దొంగ చట్టాలు పుట్టించినా ప్రశ్నించటం లేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేయకూడదు. పార్లమెంటులో, చట్టసభల్లో ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా చట్టం చేయకూడదు. అసలు చట్టమే కాని దానికి ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు ఈ దళితుల విషయంలోనే. ఆ మెయిన్ స్తంభం కూలిపోతే మొత్తం అన్నీ పాడైపోతాయి. విశ్వాసి జీవితంలో కూడా అపోస్తుల బోధ అనేది సరిగా లేకపోతే ఇక ఏది సరిగా ఉండదు. మనం సహవాసానికి వెళ్ళినా ఆ సహవాసంలో అపోస్తుల బోధ ఉండాలి. అపోస్తులు ఏం చెప్పారో అన్ని విషయాల్లో ఆ పాస్టర్ గారు అది బోధిస్తూ ఉండాలి. దానికి విరుద్ధమైనటువంటి బోధలో కొనసాగిన ఆ సహవాసం వల్ల నీకు కానీ దేవుని రాజ్యానికి కానీ ప్రయోజనం ఉండదు.